దాని టెక్నిక్ తెలుసుకోవాలి. ఆ టెక్నిక్ తెలిస్తే ఎవరైనా సరే చేయగలరు. చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. నేను ఒక చిన్న టెక్నిక్ నేర్పిస్తాను, ఇంట్లో నేర్పిస్తాను. అదిగో ఇది ఒక కర్చీఫ్, గ్రీన్ కలర్, ఇది రెడ్ కలర్ కర్చీఫ్ అండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెండు కర్చీఫ్ని మూడేస్తాను. ఇందాక వచ్చాను ఎప్పటి 500 పోగొట్టుకున్నావా? పోగొట్టుకోలేదా? ఇప్పుడు పోగొట్టుకో. గెలిచే కాదు, ఇప్పుడు పోగొట్టుకున్నాను. రైట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెండింటిని మూడేస్తాను. ఓకే, నిలబడు. ఈ రెండింటిని మూడేస్తాను. మూడేసిన తర్వాత నీకు ఇస్తాను, పట్టుకో. అటు ఈ మూడేసిన దాన్ని నువ్వు విప్పాలి. విప్పితే నీకు 500 ఇస్తాను. పట్టుకో. ఒక చేతితో పట్టుకు ఇక్కడ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక చేతితోటే ఈ చెయ్యాలి పెట్టు, ఈ చెయ్యాలి పెట్టు. కుడి చెయ్యాలి అలవాట, ఎదకి అలవాట. కుడి చెయ్యి సపోర్ట్ పెట్టుకుంటే అయిపోతుంది. సపోర్ట్ పెడతావు. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు అంత కష్టపడతాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఇంకా గట్టిగా మూడేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది చివరి పడుకో. వేలు చుట్టుకోవద్దని, వేలు చుట్టూ గట్టి పడుకోవాలి. అలా గట్టిగా గట్టిగా గురించి కదా. రైట్, ఎంత గట్టి గురించి కదా. ఇప్పుడు నువ్వు ముడి ఎక్కడుందో చూస్తావు. నేను ముడి ఎక్కడుందో కూడా చూడను. ముడి ఎక్కడుందో చూడను. అయినా సరే ఇది ఎలా చేయగలను? ముడి ఎక్కడుందో చూస్తా లేదా? ముడి ఎక్కడుందో ఇలా చూసి తీసావు కదా. నేను అదేం చూడకుండా ఈ ముడి దీన్ని ఇప్పాలి. ముడి చూడకుండానే దీన్ని ఇప్పాలి. ఎలా ఇస్తాం? దీనికి చాలా చిన్న టెక్నిక్. ఆ టెక్నిక్ ఏదో మీకు నేర్పిస్తాను. మీరు ఇలాంటి కర్చీఫ్తో మీరు కర్చీఫ్తో జస్ట్ ఏంటంటే మీరు చేయవలసిన పని ఏంటంటే ఇలా కర్చీఫ్ని గట్టిగా ముడేసేసి ఒక్కసారి నోట్తోటి ఇలా కొంచెం అన్నారు. ఇట్లా అనగానే అది కదా. ఇది ఎలా చేయాలో నేర్పిస్తాను. ఓకే, ఇది చేయడానికి మీకు 2 కర్చీఫ్స్ కావాలి. ఇంత సైజ్ కర్చీఫ్ కావాలి. ఇప్పుడు మీ మమ్మీ బీరువాలో చీరలు ఉంటాయి కదా, నోట్లో పెట్టుకో. చీరలు ఉంటాయి కదా, ఇంత చీర కట్ చేసుకో. చీరలో ఇంత మొక్క కట్ చేసుకో. కొత్త చీర అయితే బాగుంటుంది అన్నమాట. చీర 2 కలర్స్, 2 చీరలోంచి మొక్క కట్ చేసుకుంటావు. మరి చీర కట్ చేసుకుంటావా? మీ మమ్మీ ఊరుకుంటుందా? చీర కట్ చేసుకో. చీర కట్ చేసుకుని ఏం చేస్తా అంటే ఇది ఈ 2 ఇట్లా ముడి. అమ్మ మనోహర్ అంకుల్ వచ్చాడు ఈరోజు, నాకు మ్యాజిక్ నేర్పించాడు అని చెప్పేసి ముడి. ఇలా ముడేసిన తర్వాత ఏం చేయాలంటే ఇది పట్టుకున్నప్పుడు ఇది లాగితే టైట్ అయిపోతుంది. అయితే నువ్వేం చేయాలంటే ఏది పట్టుకుంటావో ఆ కలరే లాగాలి, సేమ్ కలర్ లాగాలి. ఇది లాగితే టైట్ అవుతుంది. ఇలా గట్టిగా ఇదే లాగా టైట్. ఇలా టైట్ అయిన తర్వాత దీన్ని ఇలా లాగితే చేతి ఇలా లాగితే ఈజీగా వచ్చేస్తుంది. మనం ఏం చేయగలదు. దీన్ని ఇలా కళ్ళు మూసేసుకుని దీన్ని ఇలా జరుగుతుంది. చివరికి వచ్చేసిన ఇట్లా ఉప్పు అంటే అది పడుతుంది. అర్థమైనా? అర్థమైనా కదా. మీకు అందరికీ మ్యాజిక్ నేర్పించాను. ఈజీగా మీరు చేయొచ్చు అన్నమాట. కాకపోతే నువ్వేం చేయాలంటే 2 చీరలు కత్తి పట్టుకెళ్ళి 2 చీరలు కత్తి ఇప్పుడే చేయాలి. ఒకవేళ నీకు రాకపోతే మళ్ళీ ఇప్పుడే కదా నేను నేర్పిస్తాను. ఓకే, కట్ చేయకు. మామూలు కర్చీఫ్స్ ఉంటాయి కదా, 2 కర్చీఫ్స్తో చేయాలంట. సరే, ఇది ఎందుకు చెప్పానంటే మీకు ఇప్పుడు ఈ ముడి వేసిన తర్వాత ఇది ఒక సమస్య. కూర్చో. ముడి వేసిన తర్వాత ఇది ముడి అనేది ఒక సమస్య. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలంటే ఈ 2 ఒకే కలర్ పట్టి లాగటం వల్ల ఇది ఇలా వస్తుంది అనే సంగతి మీకు నేర్పించాలి. అలాగే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారానికి మనకి ఖాళీ కూర్చున్నది కదా. ప్రతి సమస్యకి పరిష్కారం.